ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ఏఐ టూల్ యూస్ చేసుకొని మీ యొక్క ఇంటిని అయితే మీరైతే రీడిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి గూగుల్లో మీరు రీఇమాజిన్ హోమ్ అనేది సెర్చ్ చేయండి. రీఇమాజిన్ హోమ్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట, రీఇమాజిన్ హోమ్ అనేసి. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనైతే సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు మీ జీమెయిల్ అయితే సైన్ అప్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే మీ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హోమ్ ఓనర్ అయినా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి రెండు అయితే ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసి ఒక క్లిక్ తోనే మనం అయితే డిజైన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి స్టెప్ బై స్టెప్ గా మనం అయితే ప్రొఫెషనల్ వేగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి దీని అయితే ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీరైతే ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మీ ఇంట్లో ఏదో ఒక రూమ్ అయితే ఉంటుంది కదా, ఆ రూమ్ ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ రూమ్ యొక్క ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అయితే అప్లోడ్ క్లిక్ చేసి ఈ ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ ఇమేజ్ వచ్చేసి నేనైతే గూగుల్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. మీరు వచ్చేసి మీ ఓన్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది అంటే ఇది ఏంది, బెడ్ రూమా లేకపోతే లివింగ్ రూమా ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి లివింగ్ రూమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే స్పేస్ అనమాట, మనకి ఎంటీగా ఉండాలా ఫర్నిష్డ్ గా ఉండాలి ఏంటని సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఫర్నిష్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సర్ప్రైజ్ మీ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి జనరేటింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి జనరేట్ అయితే అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు మనకి ఇట్లాగున్న దాన్ని సో ఇట్లాగైతే డిజైన్ అయితే చేసింది అనమాట. మీరు చూడొచ్చు మొత్తం కలర్స్ కూడా ఏది సెట్ అవుతుంది అంటే ఆ కలర్స్ కి తగ్గట్టే మనకి సోఫా కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం మనకైతే డిజైన్ అయితే చేసేసింది అనమాట. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను చూడండి, మనకి డిజైన్స్ అనేది ఎలా ఉన్నాయి మీరే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కంపేర్ క్లిక్ చేశారు అనుకోండి, మీరు వచ్చేసి కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒరిజినల్ కి దీనికి మనకి చేంజెస్ మీరే చూడొచ్చు మనకి ఎలాగైతే ఉంది ఏంటనేది. అండ్ వచ్చేసి ఇక్కడ మనం కలర్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో అయితే ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లూ కలర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇవి సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఇప్పుడు వచ్చి జనరేట్ న్యూ డిజైన్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఆ కలర్స్ తో మనకి న్యూ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. దీనికి కూడా ఒక 2 minutes టైం అయితే పడుతుంది. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకు వచ్చేసి మళ్ళీ అయితే డిజైన్ అయితే చేంజెస్ అయితే చేసింది అనమాట. దానికి తగ్గట్టు మనకి చేంజెస్ అయ్యి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన థీమ్ అనేది మోడర్న్ గా ఉండాలి, మినిమల్ గా ఉండాలి, మోడర్న్ గా ఉండాలి, ట్రెడిషనల్ గా ఉండాలి, మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ట్రెడిషనల్ క్లిక్ చేశాను అనుకోండి, ట్రెడిషనల్ క్లిక్ చేసి జనరేట్ న్యూ డిజైన్ క్లిక్ చేస్తే మనకి ట్రెడిషనల్ గా మన యొక్క రూమ్ అనేది రీడిజైన్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ వచ్చేసి ఇదంతా కూడా మనం 1 click జనరేషన్ తో అయితే చేసామన్నమాట. అంటే ఒక క్లిక్ చేస్తే మనకి జనరేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా బ్యాక్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రొఫెషనల్ వే అయితే ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం మనం అయితే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ట్ డిజైనింగ్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. హౌస్ 2 అని ఇంకో ఇమేజ్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. లివింగ్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఫర్నిష్డ్ అయితే క్లిక్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేద్దాం. సో ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేస్తే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేమ్ అయితే వచ్చేసి హౌస్ అనేది ఇస్తున్న ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి. అండ్ అలాగే కంట్రీ అనమాట, మన కంట్రీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకో. స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఇదైతే డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నదైతే డిటెక్ట్ చేసింది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనం థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఏం థీమ్ ఏంటి అనేది. ఇప్పుడు వచ్చేసి నేను మోడర్న్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే కలర్ కూడా మీరు అయితే కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను కలర్ సన్సెట్ బర్స్ట్ ఉంది కదా, సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఏం కావాలి ఏంటి అనేది. నేను వచ్చేసి ఇక్కడ యాడ్ టీవీ అని ఇస్తున్నాను. జనరేట్ డిజైన్ క్లిక్ చేస్తున్నాను అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట డిజైన్ ది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి ఇలా ఉన్న దాన్ని ఇలా అయితే డిజైన్ అయితే చేంజ్ అయితే చేసింది అనమాట. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ టీవీ యాడ్ చేయమంటే మీరు చూడొచ్చు ఒక టీవీ అయితే ఇక్కడైతే యాడ్ చేసింది అనమాట ఈ ఇమేజ్ లో. అండ్ అలాగే ఈ ఇమేజ్ లో వచ్చేసి కింద అయితే టీవీ అయితే యాడ్ చేసింది. సో అట్లా ఈ ఇమేజ్ లో అసలు టీవీ అయితే యాడ్ చేయలేదు అనమాట. ఇట్లాగా మీరు కావాలంటే ఇక్కడ చేంజెస్ అయితే అడగొచ్చు అనమాట దాన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే అలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. వీడియో పెట్టకండి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.